ఈ రోజు ఎంత అందంగా ఉందో చెప్పమంటారా? ఆరజనీకర మోహన బింబం నవకమలదలౌ మీ
ముస్తాబైన ఏమిటో కథ. కొత్త పేరు ఒకటి తగిలితేను ముస్తాబే కూర్చున్నాను, తెలిసిందా? అబ్బా, అప్పుడు వచ్చిన కథ ఎంత మొక్కు పట్టనిపించావు. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక బయటమిచ్చదని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మవారు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడు అన్న అసలు నమ్మనే నమ్మలేదు. హాస్యములు కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమంది హాస్యమా చెప్పండి. నీకు పొరపాటు కానీ ఆ సుబ్బారావు ఎందుకు వచ్చాడు? మనసులో ఏదో మరిలో ఉండనే ఉన్నది. ఏమండి, ఆ సంగతి మీకెవరు చెప్పారు? నేను చూసిన. అవునా? వీధి కుటుంబం వచ్చిన మీ అమ్మ కంటపడవలసి వచ్చింది. పెద్ద కుటుంబం కనుక వచ్చేసారు కదా, ఏం చేశాడు తెలుసా? పడాలను తలుపు తెచ్చుకొని పడాలను బయటకు వచ్చినాడు. ఆ పాటు నన్ను చూసి అతన్ని చూసి నేను తెల్లపోయినాను. అంతటితో అతనికి అనుమానం కలగకుండానట్లు కోడిగమలాడుతూ కొంత దూరం వెంట కూడా వెళ్ళవలసి. ఏమండి, ఎలాగో కోడిగమలాడుతూ కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపే వచ్చారుగా, మరి ఎందులో గీతించిన సుబ్బారావు గారు అని మీరే నడవలేకపోయారా? ఏం చెప్పాడు? కావాల్సి వచ్చిన మరి చెప్పినాడు కదండి, మీ సందేహం ఏమిటి? నా సందేహం చెప్పినా అరే వారే, నాకెందుకండి కోపం? అయినా నా ఏదైనా దోషం లేదు కదా. ఇదిగో ఇప్పుడు చెప్పింది, మేము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికి మొదల పోక అదలో మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అడిగేవాడిని. అందరూ ఒక భాగ్యమిత్రుడు పడి బహుకాల సమావేశం తర్వాత సరే, నేనే చెప్పేది కానీ సావధాన చిత్తులు ఆలకించాలి మరి, సరేనా? ఏమండి, మా ఇంటికి మేళలకు వచ్చిన వారికి మర్యాద చేయడం మా ధర్మం కదా. అందరికీ మా అమ్మ అతని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కూర్చుండబెట్టి తాంపూలం ఇయ్యగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? ఏం చేయడం ఏమిటండి, వచ్చిన పనికి ఆస్త విడిచిపెట్టి నాతో ఆర్థిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగానే నాకు చిరాకు వచ్చి మేడకి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరటి చూపుడు కనుక అన్నం చేత మన తోటలోకి తీసుకుని వెళ్ళి ఆదాన్నంటే సాగరంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీ మాట నేను నాతో నీ వెళ్ళలేదు. మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ పొలంలో పుట్టవలసింది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి? ఎవరి మాటల్లో ఏదో నేను ఎన్ని మాటలు నిన్ను శ్లాఘించలేదు. ఎవరి మాటల్లో ఏదో నిన్ను శ్లాఘించలేదు. ఎందరు లేరు బాధపడలే కందుబ మాత విడుల గాలి సేయుచు వాడి చేయుచు దొరగోపుగా
కావాల్సినవి ఉన్నవి కానీ ఎందుకు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పలేదు ఏమిటండి? ఏమొకటి దైవము తరచుగా తండ్రి నాలుకలు చాటిపెట్టడంతో చేతులు చేము నగలు హృదయ ముఖముఖలతో చేస్తున్నాను. అవునవును, ఇది ఎంత చావు కాబట్టి చల్లగా చెప్పటికే కావాలయో. కానీ 2-3 దినం తప్ప సానుకూల. ఓహో, ఎక్కడేమి ఎప్పటి పాఠమే దిగినది. ఇది వరకు ఏమో రేపు 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 అనేవారు. మరి ఇప్పుడు ఆ రేపులకు మనం జోకులు కూడా తగ్గించారు. మాట కడదొరికినప్పుడు నీకు తోచినట్టు ఇంతవరకు అదిగో ఇదిగో చెప్పినట్టు ఈ పూట తొంట చేయించు. అంత ఏమైనా ఊరకుందిరా? మరి ఒక తుంట నాశనించరు, ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆవిడ తాను తొంటి చేతి చూపును ఈ తొంటి చేతులను తెచ్చి తప్ప మా ఇంటికి తోడడం కూర్చున్నారు. అంతేనా? మాట శాంతముగా వెనకే మండిపడింది. ఏం చెప్పు చిరాకు ఇక విన్నక్కర్లేదు, ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన పాటకు నేను కాబట్టి భరించింది. కానీ అదే వేరొకరికైతే చాలు 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 చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. నీవు లేనిదే నేను బ్రతకగలనా? నీవు లేనిదే నేను జీవించగలనా? నీవు లేనిదే నేను విడచితి బంధువర్గముల విడచితి బంధువర్గముల వీడికి ప్రాణములు కొన్ని తృణం విడచితి జిల్లువా వీడికి భారత చెప్పుగా Oh